స్టార్టింగ్ ప్రివ్యూ చేశారు కదా, ఈ ప్రివ్యూ చూపించిన ఎఫెక్ట్ని స్టెప్పింగ్ గ్రేడియంట్ ఎఫెక్ట్ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి నేను యూస్టూడియో అనే సాఫ్ట్వేర్ యూస్ చేశాను. ఈ సాఫ్ట్వేర్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడియోస్ని నేను షార్ట్ ఫామ్ కంటెంట్గా అప్లోడ్ చేస్తున్నాను. కావాలంటే ట్రై చేయండి, మెయిన్ ట్యాగ్ చేస్తున్నాను. ఈ వీడియో నేను ఈ ప్రాసెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇల్లుస్ట్రేటర్లో ఒక ఆర్ట్బోర్డ్ తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపించినట్టుగా రెక్టాంగిల్ టూ సెలెక్ట్ చేసుకుని ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత దానికి ఒక గ్రేడియన్ అప్లై చేసి ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు కదా మీ గ్రేడియన్స్ అప్లై చేసుకోండి. ఇక్కడ నేను గ్రేడియన్ కావాల్సిన కలర్ ప్యాలెట్స్ నేను మెయిన్ డిజైన్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఆ కలర్ ప్యాలెట్స్ని యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఆ కలర్ ప్యాలెట్స్ని కానీ కింద ఇస్తాను, కావాలంటే ట్రై చేయండి. ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో ఉంది. సో మీకు గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ మీరు మీకు ఇక్కడ ఉన్న కలర్స్ మొత్తాన్ని ఫిల్ చేసుకోండి. గ్రేడియన్కి కలర్ ప్యాలెట్లో ఉన్న కలర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు కదా మీకు కలర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను నా గ్రేడియన్కి ప్రతి కలర్కి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కలర్ ఉండేలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ దానికి రెక్టాంగిల్లో నాకు ఏ కలర్కి ఎంత పొజిషన్ ఉండేలా సెట్ చేసుకుంటున్నాను. ఇలా సెట్ చేయడానికి నేను లొకేషన్ ఆప్షన్ యూస్ చేసుకుని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ నేను లొకేషన్ ఆప్షన్ యూస్ చేసి నేను ప్రతి కలర్కి 20% గ్యాప్ ఉండే చేసుకుంటున్నాను. లైక్ 20%, లైక్ 20, 40, 60, 80 and 100 ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీకు కలర్ ప్యాలెట్ అండి ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టుగా మీకు ఉంటుంది. ఫామ్ అయిన కలర్ ప్యాలెట్ని మీరు ఒక శాట్ స్క్రీన్ సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఈ గ్రేడియన్ రెక్టాంగిల్ని ఒక శాట్ స్క్రీన్ సేవ్ చేసుకోవాలి. దానికోసం మీరు కలర్ ప్యాలెట్ బాక్స్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే న్యూ శాట్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు కావాల్సినవి ఎంటర్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయగానే మీ శాట్స్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ మీరు మీకు కావాల్సిన టెక్స్ట్ని ఎంటర్ చేయడం కోసం టెక్స్ట్ టూల్స్ మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ని ఎంటర్ చేసుకుని మీ ఫాంట్ని చూస్ చేసుకోండి. ఇక్కడ నేను జపాన్ అని టైప్ చేసి నాకు కావాల్సిన ఫాంట్ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి మన క్రియేట్ చేసిన గ్రేడియంట్ ఉంది కదా, ఆ గ్రేడియంట్ శాట్స్ని అప్లై చేయాలి. ఫస్ట్ మనం దీన్ని అవుట్లైన్ చేసుకొని ఆ గ్రేడియంట్ కలర్ ప్యాడ్ మీద క్లిక్ చేయగానే గ్రేడియంట్ కలర్ ప్యాడ్ కలర్ అని వెంటనే అప్లై అవుతుంది. నెక్స్ట్ మీరు ఈ టెక్స్ట్ని కొంచెం మీటర్ మూవ్ చేసుకుని దీని గ్రేడియంట్ అనేది 90 degrees ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ క్లిక్ చేయగానే మీకు ఒక టెక్స్ట్ స్టైల్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ మీరు దీన్ని డూప్లికేట్ చేసుకొని కొంచెం కింద పెట్టండి. ఆ తర్వాత మీద టెక్స్ట్ని రిలీజ్ చేసుకొని ఈ గ్రేడియంట్కి మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి -40 degrees పెట్టుకుని ఇంకొక స్టైల్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఇంకో కాపీ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి గ్రేడియంట్లో రేడియస్ స్టైల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇందాక మన టెక్స్ట్కి రేడియస్ స్టైల్ గ్రేడియంట్ అప్లై చేసాం కదా, ఇప్పుడు మనం ఈ టెక్స్ట్కి ఉన్న ఈ గ్రేడియంట్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుని మీరు జస్ట్ మీకు కావాల్సిన డైరెక్షన్కి రొటేట్ అండ్ స్కేల్ చేసుకుంటే సరిపోతుంది. మీ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది రెడీ అవుతుంది. ఇక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను సింపుల్గా దీన్ని నాకు కావాల్సిన డైరెక్షన్కి మూవ్ చేసుకొని నేను దీన్ని స్కేల్ చేస్తున్నాను అంతే. ఆ స్కేల్ చేయగానే మన టెక్స్ట్కి అనేది ఈ గ్రేడియంట్ ఇది స్టెప్పింగ్ గ్రేడియంట్ లుక్ అనేది ఫామ్ క్రియేట్ అవుతుంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్ స్టైల్ని మనం ఈ గ్రేడియంట్స్తో క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ మీరు నేను స్టార్టింగ్ చూపించిన స్టెప్ ఉంది కదా గ్రేడియంట్ క్రియేషన్, ఈ స్టెప్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. మీ అక్కడ గ్రేడియంట్ అనేది కరెక్ట్గా క్రియేట్ చేసినప్పుడే మీకు ఈ గ్రేడియంట్ లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు ఆ గ్రేడియంట్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీ టెక్స్ట్కి కలర్ స్ట్రోక్ అప్లై చేద్దాం అనుకుంటే ఆ టెక్స్ట్కి ఫిల్ కలర్ని డిసేబుల్ చేసుకుని స్ట్రోక్ అప్లై చేసుకొని ఆ తర్వాత దీన్ని అలైన్ ఆప్షన్ యూస్ చేసుకుని అలైన్ చేసుకోండి అంతే. లేదా మీరు డైరెక్ట్గా కదా స్ట్రోక్ అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.